తెలిసిన ప్రజలందరికీ దీపావళి మరియు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ముందస్తుగా ఏఎస్ఆర్ మోటార్స్ తరపున కాలాన్ ఈవీ వారితో డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. కాలాన్ ఈవీ ఎలక్ట్రిక్ లోడర్ వెహికల్స్ ఈరోజు మన పలంనేరు పట్టణంలో మార్కెట్లో ప్రవేశపెట్టడం జరుగుతోంది. కాలాన్ ఈవీ ఎలక్ట్రిక్ లోడర్ వెహికల్స్లో ఈలోడ్ 2.5 అనే ఒక మోడల్, ఈలోడ్ ఎలైట్ అనే ఒక మోడల్, ఈలోడ్ ప్లస్ అనే ఒక మోడల్, 3 లోడర్ వెహికల్స్ ఈరోజు మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు చేస్తాయనేసి మార్కెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు షోరూమ్ సందర్శించి మీకు తగిన మోడల్ చూసి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 70 కిలోమీటర్ల నుంచి 105 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే మోడల్స్ ఉన్నాయి. అన్నీ కూడా లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీలతో 3 సంవత్సరాల వారంటీతో లభిస్తాయి. సార్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి 3 నుంచి 3.5 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ పైన 3 years వారంటీ, మోటార్ పైన 1 year వారంటీ, కంట్రోలర్ పైన 1 year వారంటీ లభిస్తుంది. ఏ సాంకేతిక సమస్యలు ఎదురైనా ఒకే ఒక 24 అవర్స్లో సమస్యని పరిష్కరించే ఒక స్పెషల్ ఫీచర్ మన కాలాన్ ఈవీలో దొరుకుతుంది. కాలాన్ ఈవీ కంపెనీలో 24 అవర్స్లో ఆ సొల్యూషన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. దసరా మరియు దీపావళి సందర్భంగా ప్రతి ఎలక్ట్రిక్ మొపైడ్, లోడర్ వెహికల్ కానీ, స్కూటర్లు కానీ కొనుగోలుపై ఒక స్పోర్ట్స్ సైకిల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పోర్ట్స్ సైకిల్ వాల్యూ 7,500 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఈ బండి పేరు కాలాన్ ఈలోడ్ 2.5. ఈ బండి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 75 నుంచి 95 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇక్కడ బ్యాటరీ వస్తుంది. ఇక్కడ లోడింగ్ చేసుకోవచ్చు. వెనకాల కూడా పిలియన్ అనే ఆప్షన్ ఉంది. రైడర్ కూర్చోవాలన్నా కూర్చోవచ్చు, పిలియన్ రైడర్. లేదు అవసరం లేదు, ఏదైనా యూజ్ చేసుకోవాలి, లగేజ్ చేసుకోవడానికి అనుకుంటే స్ప్లిట్ మోడల్. ఇక్కడ కూడా మీరు లగేజ్ క్యారీ చేసుకోవచ్చు. దీని లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 200 నుంచి 250 కేజీల వరకు ఈ వెహికల్ లోడింగ్ కెపాసిటీ. లోడ్తో పాటు మీకు యావరేజ్గా 70 నుంచి 85, 95 రేంజ్ 3 రకాల మోడల్స్. ఈ మోడల్లో ఈలోడ్ 2.5లోనే 3 రకాల మోడల్స్ అందుబాటులో ఉంటాయి. మోడల్ పేరు ఈలోడ్ ఎలైట్. చూడడానికి చిన్న బండి, కాకపోతే డైలీ లగేజ్ వేసుకోవడానికి డెలివరీ బాయ్స్ కానీ, లేదు షాపులు ఉన్న వాళ్ళకి కానీ ముందర లగేజ్ క్యారీ చేయొచ్చు, వెనకాల లగేజ్ క్యారీ చేయొచ్చు. టోటల్ వెహికల్ కూడా మెటల్తోనే తయారు చేయబడింది. ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేదు. మొత్తం రఫ్ యూజ్కి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 70 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లు వచ్చే రేంజ్ 2 రకాల మోడల్స్లో దొరుకుతుంది. మీరు గమనించినట్లయితే వెనకాల లగేజ్ క్యారీ చేయడానికి ఎక్కువ స్పేస్ ఉంది. ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది, లగేజ్ క్యారీ చేయొచ్చు. ముందర సైడ్ కూడా ఎక్కువ స్పేస్ ఉంది. ఏదైనా బాక్స్ అవన్నీ పెట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు. వ్యాపారస్తులకి మంచి కన్వీనియంట్ ఉంటుంది. రైతులకి బాగా యూజ్ అవుతుంది. పొలాల నుంచి ఏదైనా సామాగ్రి తెచ్చుకోవడానికి కానీ, టౌన్కి తీసుకొని రావడానికి కానీ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది బండి. ముఖ్యంగా ఆవులు మేపే వాళ్ళకి కానీ, కసులు తెచ్చుకోవడానికి కానీ, ఏదైనా లగేజ్ ముందర ఎక్కువగా పెట్టుకోవడానికి కానీ బాగా విలువ ఉంటుంది బండి. ఈ వెహికల్ యొక్క లోడింగ్ కెపాసిటీ 150 నుంచి 200 కేజీలు ఈ వెహికల్లో మీరు ట్రావెల్ చేయొచ్చు బండి. ఈ మోడల్ పేరు ఈలోడ్ ప్లస్.
ఇంతకుముందు చూపించిన 2 మోడల్స్ లాగే ఈ మోడల్ కూడా లోడర్ వెహికల్. ఇందులో స్పెషాలిటీ ఏమంటే ఒక 300 నుంచి 350 కేజీల వరకు లోడింగ్ కెపాసిటీతో ఈ వెహికల్ వస్తుంది. ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే 105 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. కొంచెం హెవీ లోడ్ వెహికల్. ఈ ఏజెన్సీలు ఉన్న వాళ్ళకి, ఏదైనా సిలిండర్లు డెలివరీ చేసే వాళ్ళకి కానీ, ఎక్కువ ఎరువు బస్సాలు అట్లాంటివి డెలివరీ చేయడానికి కానీ బాగా అనుకూలంగా ఉంటుంది ఈ మోడల్. ఈ అన్ని మోడల్స్ ఇందాక చూపించిన 2 మోడల్, ఈ మోడల్ కూడా అన్ని నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్తో పాటు వస్తాయి. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి కూడా 25 నుంచి 40 వరకు వెళ్తాయి స్పీడ్. హెవీ లోడ్ క్యారీ చేయడానికి వీలుగా డబుల్ షాక్ అబ్జర్వర్తో పాటు వస్తుంది. ఎక్కువ మనం లగేజ్ వెనకాల క్యారీ చేసినప్పుడు కూడా సస్పెన్షన్ అవన్నీ కూడా బాగుంటుంది ఈ మోడల్లో. ముందర కూడా మీరు ఎక్కువ స్పేస్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఏదైనా బస్సాలు కానీ ఎక్కువ లగేజ్ కానీ ఒకేసారి మీరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు ఉంటుంది. అన్ని మోడల్స్ రిమోట్ సెన్సార్తో వస్తాయి. రిమోట్లోనే మీరు లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. అన్నీ కూడా రిమోట్ సెన్సార్తో వర్క్ అవుతుంది వెహికల్. సార్ అందరికీ నమస్కారం సార్. కాలాన్ ఎజెస్ కంపెనీ అనేది దాదాపు 25 సంవత్సరాల కిందట ఇక్కడ నెలకొల్పడం జరిగింది సార్, మన ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి. ఈ కాలాన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి కంపెనీ హైదరాబాద్ చెర్లపల్లిలో ఉంది సార్. మాకు అక్కడ ఫ్యాక్టరీ అనేది. ఈ కాలాన్ ఇండస్ట్రీస్ అనేది దానికి సంబంధించిన వెహికల్స్ సంబంధించి ఇప్పుడు అనేది కాదు సార్, దాదాపు 2003లోనే మేము ఈ కాలాన్లో ఈవీ వెహికల్స్ అనేది తీసుకొచ్చాము. అప్పట్లో లెడ్-యాసిడ్ బ్యాటరీస్ అనేది యూజ్ చేశాం సార్. తర్వాత రీసెంట్గా 1.5 సంవత్సరాల కిందట ఈ కాలాన్ ఇండస్ట్రీస్ సంబంధించి కొత్తగా మేము క్రియేట్ చేసి ఈ లోడర్ వెహికల్స్ని, ఎస్పెషలీ సార్ లోడర్ వెహికల్స్ అనేది మేమే తయారు చేస్తున్నాం సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా హైదరాబాద్ చెర్లపల్లిలో ఉంది. దీంట్లో మేము ఇచ్చిన వెహికల్స్ సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు ఇవి నాన్ రిజిస్ట్రేషన్ వెహికలే సార్. లో స్పీడ్ వెహికల్స్, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్. ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు. లో స్పీడ్ వచ్చి 25 స్పీడ్ అనేది అప్రూవల్ ఉంది. దీన్ని 40-45 స్పీడ్ వరకు కూడా చేసుకోవచ్చు సార్. దాదాపు లో స్పీడ్ వెహికల్స్ 105 కిలోమీటర్ల వరకు వెళ్ళే రేంజెస్ ఉన్నాయి సార్. 60 కిలోమీటర్ల నుంచి 105 కిలోమీటర్ల వరకు వెళ్ళే రేంజెస్ ఉన్నాయి. 3 మోడల్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క మోడల్లో సంబంధించి మళ్ళీ 3 మోడల్స్ ఉన్నాయి సార్, వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వెహికల్ ఫస్ట్ వెహికల్ చూసారు సార్ మీరు, అది కాలాన్ ఈలో 2.5 అనే ఒక వెహికల్ ఉంది. అది యాజిటీస్గా టీవీఎస్ ఎక్సెల్ మాదిరే ఉంటుంది సార్ వెహికల్. ఆ టైప్ ఉంటుంది. దాంట్లో కూడా 3 వేరియేషన్స్ ఉన్నాయి సార్. అలాగే ఈలోడ్ ఎలైట్ అనే వెహికల్ ఉంది సార్. అందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఈలోడ్ ప్లస్ ఉంది సార్. అది వచ్చేసి ఒక వేరియంట్ ఉంది సార్, ఒకటే కలర్లో ఉంటుంది. ఈ లోవర్ వెహికల్ సంబంధించి దీంట్లో మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి సార్. కస్టమర్ను అట్రాక్ట్ చేయడానికి ఒక్కొక్క మోడల్లో ఒక కలర్ వెహికల్ అనేది తీసుకొచ్చాము. ఇది మెయిన్గా ఈ లోవర్ వెహికల్స్ మేము దృష్టిలో పెట్టుకుంది ఏంటంటే కనుక ఇమ్మీడియట్గా కస్టమర్స్ను రీచ్ కావాలి. వాళ్ళకి సంబంధించిన ఏ వర్క్ అయినా కూడా సింపుల్గా చేసుకునే విధంగా, లగేజ్ క్యారీ చేసుకునే విధంగా మేము క్రియేట్ చేసాం సార్. మన రోడ్ కండిషన్ తగ్గట్టుగానే దీన్ని క్రియేట్ చేసాం సార్. నమస్కారం సార్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సార్, చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే కనుక కొంచెం భయం ఫీలింగ్ ఉంటుంది. అది బ్యాటరీస్ ప్రాబ్లం వస్తాయి, ఈ విధంగా పేలిపోతాయి అనే కొంచెం చాలా వరకు మనం న్యూస్ వింటుంటాము. కానీ మేము వాడిన వెహికల్, ఈ వెహికల్ మా లోవర్ వెహికల్స్ కానీ స్కూటర్ వెహికల్స్ కానీ మేము వాడినది మా కంపెనీలో సార్. మేము వాడే బ్యాటరీస్ సంబంధించి ఏ గ్రేడ్ బ్యాటరీ సార్, ఎల్ఎఫ్ఈ బ్యాటరీ, లిథియం అయాన్ ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీ సార్. ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వాడుతున్నాము. ఏ గ్రేడ్ బ్యాటరీ వాడుతున్నాం సార్. దీని లైఫ్ సైకిల్ దాదాపు మనకు 5 years ఉంటుంది సార్ లైఫ్. ఆ బ్యాటరీ లైఫ్ 5 years ఉంటుంది. దీనికి మేము కంపెనీ ప్రొవైడ్ చేసిన 3 years వారంటీ ఇచ్చారు సార్ కంపెనీ. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 3 years లోపల పూర్తిగా మేము రిప్లేస్ చేయిస్తాం సార్ బ్యాటరీకి సంబంధించి కూడా. ఆ బ్యాటరీ వచ్చి 5 years లైఫ్ ఉంటుంది సార్, ఇబ్బంది లేదు. ఈ వెహికల్స్ కాలాన్స్ వెహికల్స్ ఎలాంటి ప్రాబ్లం, ఏ సమస్య వచ్చినా కూడా 24 గంటల్లో స్పందించి వాళ్ళకి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సలహాలు ఏదైనా కూడా మేము ఇస్తాం సార్. కంపెనీ తరఫున మేము ప్రొవైడ్ చేస్తాం సార్. సార్ అలాగే ఈ లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది, ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అనేది మా ఫ్యాక్టరీలోనే, మా కాలాన్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలోనే చెర్లపల్లిలోనే మేమే తయారు చేస్తాం. మేమే దీనికి సంబంధించి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మా ఫ్యాక్టరీలోనే ఉంది సార్. బ్యాటరీ వ్యారంటీ అనేది పంపిస్తే 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. చాలా వరకు కొంచెం అపోహ ఉంటుంది కస్టమర్స్లలో. ఆ అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. వితిన్ 3-4 daysలో మీ బ్యాటరీ మేము రీప్లేస్ చేయిస్తాం సార్. అలాంటి ఫెసిలిటీ మా దగ్గర ఉంది.
సార్ और